హలో ఎవ్రీవన్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. సో అండ్ ఇంకేంటంటే కాలేజ్ వెర్సెస్ ర్యాంక్ వెర్సెస్ మార్క్స్ ఒక వీడియో చేశాను. ఎగ్జాక్ట్గా నేను వెతికాను మీకు ఏది బెస్ట్గా ఇద్దామని. చాలా వెబ్సైట్స్ చూశాను, చాలా పీడిఎఫ్ చూశాను. ఫైనల్గా ఒకటి దొరికింది. అందులోనే మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఈ వీడియోలో మొత్తం ఎలా మీరు లైవ్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో మీ యొక్క కాలేజ్ నేమ్తో ఏ విధంగా మొత్తం మీ యొక్క ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్కి కౌన్సిలింగ్లో ఏవే కాలేజీలు పెడితే వచ్చే స్కోప్ ఉంది, మొత్తం A to Z వీడియో రికార్డ్ చేస్తా. సో అదొక 5 minutes ఉంటుంది. జస్ట్ ఈ వీడియో ఎందాక చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసుకోవడానికి, వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకోవడానికి వాళ్ళకి కూడా షేర్ చేయండి. హాయ్ గైస్. సో ఆల్రెడీ నేను చాలా వెతికాను, చాలా వెబ్సైట్స్ వెతికాను, చాలా పీడిఎఫ్స్ చూశాను. అంటే అవి ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క పీడిఎఫ్స్లా ఉన్నాయి. సో అవన్నీ మీకు ఎందుకు ఇవ్వడం, మీకు కన్ఫ్యూజ్ అవుతారు కదా అని చెప్పి అన్నీ ఒక దగ్గర ఉన్నవి అనలైజ్ చేసినవి వేయడం అలా వెతుకుతుంటే ఇది నాకు కనబడింది. కాలేజ్ దోస్త్ అని. ఇది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్. ఇది ప్రమోషన్ కాదు, ఏం కాదు, జస్ట్ అందరికీ వాడుకునే ఫ్రీగా ప్లాట్ఫామ్. సో మీరు ఇక్కడ జాయిన్ వాట్సాప్ నొక్కితే మీకు డైరెక్ట్గా వాట్సాప్లో నుంచి డైరెక్ట్గా అన్నీ చేసుకోవచ్చు. లేదు అంటే ఫోన్లో కానీ మా ల్యాప్టాప్లో కానీ కాలేజ్ దోస్త్ .in వెళ్ళి ముందు ర్యాంక్ ప్రిడిక్టర్. ఒకవేళ మీరు ఏపీఎం సెట్ అయితే మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ షీట్ వస్తుంది కదా, దాన్ని బట్టి మీరు మార్క్స్ కౌంట్ చేసుకుంటారు. కౌంట్ చేసుకున్న తర్వాత ర్యాంక్ ఎంతో ఆ మార్క్స్ ప్రకారం ర్యాంక్ ఎంతో ప్రెడిక్ట్ చేయాలని అనుకున్నప్పుడు సో ఇది ర్యాంక్ ప్రెడిక్టర్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీకు ఒక 60కి ఎన్ని మార్క్స్ వస్తే మీరు కౌంట్ చేసుకుంటే తెలుస్తుంది కదా. సో సపోజ్ ఒక మేబీ 114 వచ్చాయి అనుకోండి. ఇవి 600కి ఐపీ చెప్పాను కదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. 600కి టోటల్ ఒక మేబీ 585 అనుకోండి. మామూలు సబ్మిట్ కొట్టాం అనుకోండి. సో అక్కడ మ్యాండేటరీగా మీ 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 డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీరు ఏంటి, ఏ కాలేజ్, ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. సో మీరు ఇచ్చిన మార్క్స్కి, మీరు ఇచ్చిన ఐపీ మార్క్స్కి మన 100కి సో నార్మలైజ్ చేస్తారు కదా, మన ఐపీ స్కోర్ ప్లస్ మన ఎంసెట్ స్కోర్, దాన్ని 75% కింద 25% కింద నార్మలైజ్ చేసి 78 క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఈ ర్యాంక్ మధ్యలో వస్తుంది. ఇది కొంచెం అటు ఇటు అవ్వచ్చు, మేబీ ఒక 2-3 మేబీ 500 అటు ఇటు అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. సో అలా మీకు నచ్చిన అంతా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ర్యాంక్ తెలుసు, ఆ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో తెలుసుకోవాలంటే ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్ ఎంసెట్ వాళ్ళు కూడా ఆప్షన్ ఉంది. సో ఏపీ ఎంసెట్లోకి వెళ్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు ర్యాంక్ వస్తుంది కదా, సపోజ్ ఎంతో ర్యాంక్ వస్తుంది కదా, ఆ ర్యాంక్ ఇక్కడ ఎంతో ఎంటర్ చేస్తారు. సపోజ్ ఒక 5000 అనుకోండి. 5000 వచ్చిన ర్యాంక్ మీ కేటగిరీ, ఎందుకంటే కేటగిరీ బేస్డ్ ర్యాంక్స్ మారిపోతాయి. అంటే ఒక కేటగిరీ ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఇంకో కేటగిరీ ఇంకో కట్ ఆఫ్ ఉంటుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సపోజ్ నేను బీసీబీ కాబట్టి బీసీబీ బాయ్స్ సెలెక్ట్ చేసుకున్నా. రీజన్, మీ రీజన్ అనేది మీ హాల్ టికెట్లో ఉంటుంది. సో ఏ రీజన్, డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ ఏంటో సెలెక్ట్ చేయండి. నాది విశాఖపట్నం కాబట్టి నేను విశాఖపట్నం సెలెక్ట్ చేస్తాం. బ్రాంచ్, సో మీరు ఒకవేళ మీరు ఎనీ బ్రాంచ్ ఇంట్రెస్ట్, అంటే ఏదో బ్రాంచ్ జాయిన్ అయిపోదాం అనుకుంటున్నా, లేదంటే స్పెసిఫిక్ బ్రాంచ్ సిఎస్సి కానీ, ఈసీఈ కానీ, సిఎస్డి కానీ అలా ఏమైనా స్పెసిఫిక్ బ్రాంచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, అయితే స్పెసిఫిక్ బ్రాంచ్లో కొడితే అది ఏంటో అడుగుతుంది. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ బ్రాంచ్ ఏంటా అని. సపోజ్ ఇక్కడ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉందనుకోండి, కొట్టారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవి, మీకు వచ్చిన ర్యాంక్ 5000, అంటే ఈ ర్యాంక్ ఎలా కనుక్కుంటారంటే ఈ ర్యాంక్ ప్రిడిక్టర్లో వచ్చిన ర్యాంక్, లేదంటే మీకు యాక్చువల్గా ర్యాంక్ వచ్చిన తర్వాత అయినా ఆ ర్యాంక్ పెట్టి కాలేజ్ ప్రిడిక్టర్ కొట్టచ్చు, ఏదైనా మీ ఇష్టం. కాదు మీ కేటగిరీ, మీ రీజన్, మీ డిస్ట్రిక్ట్, మీ బ్రాంచ్ పెంచుకొని సబ్మిట్ కొట్టుకుంటే ఇక్కడ కూడా అడుగుతుంది మీ సేమ్ ప్రాసెస్, మీ నేమ్, రోల్ నెంబరు, అంటే 12th నెంబరు అండ్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ ఇదేని మీరు ఇచ్చారు, మీ కేటగిరీ ఇచ్చారు, మీ రీజన్ ఇచ్చారు. సో వాడు చెప్తారు యూ మే గెట్ ఇన్. సో ఈ కాలేజెస్లో ఇవి రావచ్చు. సో మీరు కౌన్సిలింగ్లో అవి పెట్టుకోండి, అంటే మీరు కౌన్సిలింగ్లో ఇవి పెట్టుకుంటే మీకు అవి రావచ్చు. ఇప్పుడు విఆర్ సిద్ధార్థ కాలేజ్లో మనకి ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్ రావచ్చు. అండ్ గాయత్రి విద్యా పరిషత్ మా కాలేజ్లో మీకు సిఎస్సి, సిఎస్ఎం రావచ్చు. అండ్ సేమ్ మా కాలేజ్లో సిఎస్డి రావచ్చు. అండ్ అనిట్స్ కాలేజ్లో సిఎస్డి రావచ్చు. విఆర్ సిద్ధార్థలో సిఎస్సి రావచ్చు. మళ్ళీ అనిట్స్లో సిఎస్సి రావచ్చు. మళ్ళీ జేఎన్టీయూకేలో సిఎస్సి రావచ్చు. సో ఇలా వచ్చిన కాలేజెస్ అన్ని మీరు కౌన్సిలింగ్లో పెట్టుకుంటే ఆర్డర్ ప్రకారం, సో మీకు ఒక ప్రాబిలిటీ పెరుగుతుంది. బికాస్ మీకు వచ్చిన దానికి ఎగ్జాక్ట్గా ఏమొస్తుందో మీకు తెలియదు. సో ప్రీవియస్ ఇయర్ ప్రకారం అనాలిసిస్ చేసిన ఏమైనా ఉంటే ఇలాంటి వెబ్సైట్స్ వాడారు అనుకోండి, అప్పుడు ఆ ఇయర్ ప్రకారం వస్తాయి. సో మీరు అవి పెట్టుకుంటే కొంచెం అటు ఇటు అయినా సరే కొన్ని వస్తాయి కదా. సో అది అలాంటి ఇంపార్టెంట్.
అందుకే ఇలాంటి వెబ్‌సైట్స్ జాగ్రత్తగా వాడుకోవాలి మన యూజ్‌కి. సో, ఇలా మీరు ఇవన్నీ కౌన్సెలింగ్‌లో పెట్టుకుంటే ఈ అన్నిట్లో ఏది బెస్టో మీకు వస్తుంది. సో, అంతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. సో, నెక్స్ట్ ఇంకా ఇంజినీరింగ్ సిరీస్ అండ్ ఫ్రీలాన్సింగ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో, ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.